హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ బిర్యానీ అండి. దాని తయారీ విధానం చూద్దామండి. ముందుగా 1/2 kg పన్నీర్ తీసుకోవాలండి. తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అలాగే 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. 1 కప్ కర్డ్ తీసుకోవాలండి. దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్ అండి. ఇది ఉంటే వేయండి, లేకపోతే పర్వాలేదు. రెగ్యులర్ మనం కర్రీస్కి యూజ్ చేస్తాం కదా, ఆ కారం పొడి వేసుకోవచ్చు. కస్తూరి మేతి, ఇది హోమ్ మేడ్ కస్తూరి మేతి అండి. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉందండి, ఇది ఎలా చేయాలో వెళ్ళి చూడండి. ఆమ్చూర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్ 1/2 స్పూన్ అండి. టేస్ట్కి తగినంత సాల్ట్ అండి, 1 స్పూన్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఉప్పు కారం బాగా అన్నీ కలిపేట్టు మంచిగా మిక్స్ చేసేసుకుని అప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పన్నీర్కి బాగా పట్టిస్తే మనం పన్నీర్ తినేటప్పుడు మనకి చప్పగా అలా అనిపించదు, బాగా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కారం సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లో పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా, ఇవంతా దాంట్లో వేసేసేయాలండి. వేసి ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం. ఇలా వేసేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. దీంట్లో 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 1/2 kg పన్నీర్కి 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని బాగా కడిగేసి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసి 1 గంట పాటు నానబెట్టేసుకోవాలండి. ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో 1 లీటర్ వాటర్ పోసుకొని ఇలా వేడి అవుతుంది కదండి, ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు వేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ స్టార్ పువ్వు, 1 ఇంచ్ చెక్క, ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలండి. రైస్ కుక్ చేసుకోవడానికి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఓల్ గరం మసాలా వేసేసి ఒక బాయిల్ ఆడిద్దామండి. ఇలా వాటర్ బాయిల్ అయినప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేయాలండి. రైస్ వేసేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ స్క్వీజ్ చేసేసుకోవాలి దీంట్లో. ఇది ఒక 80% వరకు మనం కుక్ చేసుకుందాం రైస్ని. చూద్దామండి రైస్ ఎంతవరకు కుక్ అయిందో అని. ఇలా ఒక పలుకు మీద ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది డ్రైన్ చేసేసుకుందామండి. ఇలా రైస్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నె పెట్టేసుకొని దాంట్లో 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీనైనా చేసుకోవచ్చు, ఆయిల్ అయినా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. కానీ గీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో 2 బగారా ఆకు, ఓల్ గరం మసాలా, పట్టా, లవంగా, ఇలాచి, సాజీరా, అనాస పువ్వు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ,
మిరియాలు అంతే అండి. ఇవంతా ఓల్ గరం మసాలా వేసేసుకొని అది ఫ్రై అయ్యాక ఉల్లిపాయ అండి, పెద్దదైతే ఒకటి, మీడియం సైజ్ అయితే 2 ఇలా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. దాంట్లోనే 2 పచ్చిమిర్చి సన్నగా పొడుగా ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నాడు కానీ లైక్ చేయట్లేదండి. ఎందుకు లైక్ చేయట్లేదు? మళ్ళీ తగ్గిపోయారండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం లైట్గా బ్రౌన్ అయినప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక దీంట్లో ఒక టమాటో వేసుకోవాలండి. ఇలా టమాటా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియా పౌడర్, ఇంకా 2 స్పూన్స్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అండి వేసి ఒకసారి కలిపేసుకుంటాం. ఇలా అన్నీ వేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. చూసి వేసుకోండి, మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. ఎందుకంటే మనం రైస్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేసాము, మళ్ళీ పన్నీర్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము. ఒక 2 మెతుకంత రైస్ నోట్లో వేసుకొని చూస్తే తెలిసిపోతుంది. సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. ఇది మిక్స్ చేసేసుకొని ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక కట్ట పుదీనా అండి, అలానే కొత్తిమీర, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ వేసేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలండి. ఇలా పన్నీర్ వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. బాగా ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. పన్నీర్ వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి పన్నీర్ని. ఇప్పుడు మనం డ్రైన్ చేసి పెట్టిన రైస్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసేసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న సన్నగా కొత్తిమీర, అలాగే కొంచెం ఫుడ్ కలర్ అండి, ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం పాల్లో మిక్స్ చేసుకొని ఒక 2 పించెస్ తీసుకొని కొంచెం పాల్లో మిక్స్ చేసేసుకొని వేసేసుకోవాలండి. వేసేసి ఇప్పుడు దీన్ని దమ్ముకు పెట్టేస్తామండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఆల్రెడీ దాన్ని కుక్ చేసే ఉంది కదా, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ది, ఆ వాటర్ ఇది డబుల్గా పెడితే త్వరగా కుక్ అయిపోతుంది. కింద నుంచి మంట ఉంటుంది, పైన నుంచి వేడి నీళ్ళు ఉంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. 10 మినిట్స్ అయిపోయింది కూడా, స్మెల్ కూడా వస్తుందండి.
వావ్, చూడ్డానికి ఎంత బాగుందో. ఇలా ఓపెన్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. కుక్ అయిపోయిందండి రైస్. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. పన్నీర్ బిర్యానీ రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. అలానే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.